హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? మేము బాగున్నాం. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, ముందుగానే చూసేయచ్చు. ఈ వ్లాగ్ వచ్చేసి ఒక ఇంపార్టెంట్ వర్క్. ఒకరిని మీట్ అవ్వడం కోసం ఖమ్మం వెళ్ళేప్పుడు మా చిన్ను మమ్మీ బైక్ పై ఇలా కూర్చో అలా కూర్చో అని విత్ యాక్షన్స్తో చెప్తున్నాడు. వన్ సైడ్ కూర్చుంటే కింద పడతామంట, 2 సైడ్స్ కూర్చో అని చెప్తున్నాడు. జనరల్గా కూడా 2 సైడ్స్ కూర్చుంటే డ్రైవింగ్ చేయడానికి కంఫర్ట్గా ఉంటుంది, బరువు ఎక్కువగా ఒక సైడే లేకుండా ఉంటుంది. బట్ అన్ని సిచ్యువేషన్స్లో మనం అలా ఉండలేం కాబట్టి ఎవరి కంఫర్ట్ వాళ్ళది. జర్నీలో స్కార్ఫ్ కట్టుకోకపోతే ఎయిర్కి హెయిర్ ఓ లెవెల్లో ఉంటుంది. లైక్ డెమరికా మూవీలో విలన్ తలపై పాములు వస్తాయి కదా, అలా ఉంటుంది. మేము వెళ్ళే దారిలో మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కొంత దూరం వెళ్ళాక మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు నుండి వెళ్ళాము. ఆబ్వియస్లీ అక్కడ చాలా మెమొరీస్ ఉంటాయి కదా, అవన్నీ డిస్కస్ చేస్తూ వెళ్ళాము. ఖమ్మం రీచ్ అయ్యాం, వచ్చిన పని అయ్యింది. ఇంత దూరం వచ్చాం కదా, ఒకసారి లక్కారం ట్యాంక్ బండ్కి వెళ్దాం, చిన్ను చూస్తాడు, చిన్ను ఎంజాయ్ చేస్తాడు అనేసి వెళ్ళాము. నేను మా చిన్ను ఇప్పటి వరకు చూడలేదు, మా ఇద్దరికి చూపిద్దాం అనేసి మా హస్బెండ్ ఇక్కడికి తీసుకొచ్చారు. బట్ టైమ్ 4 o'clock అవుతుంది. యాక్చువల్గా ఇది ఓపెన్ చేసేది 5 o'clock అంటే. అప్పటి వరకు వెయిట్ చేయాలంటే మళ్ళీ మేము రిటర్న్ అవ్వాలి, టైం పడుతుంది అనేసి జస్ట్ కాసేపు అలా స్పెండ్ చేసి వెళ్ళాము. యాక్చువల్గా ఓపెన్ చేస్తుంటే 1 hour పాటు అక్కడ స్పెండ్ చేద్దాం, చిన్నుని అలా ఒక రౌండ్ వేయించవచ్చు అనేసి అనుకున్నాం. బట్ అది ఓపెన్ చేసలేదు, బయట నుంచి అన్నీ చూశాడు. డాడీ నన్ను బోట్ ఎక్కించవా, మనం అలా రౌండ్ వెళ్ళొద్దాం అనేసి అడిగాడు. బట్ అది ఓపెన్ లేదు నాన్న, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కంపల్సరీ ఎక్కిపిస్తా అని చెప్తే ఓకే అన్నాడు. ఇలా వెళ్ళి కూడా నియర్లీ 11 months అవుతుంది. ఓపెన్ చేస్తుంటే చిన్ను కాసేపు ఆడుకునేవాడే అనేసి అనిపించింది. బట్ చేసేది ఏం లేక ఇంకా వెళ్ళిపోయాము. వెళ్ళే ముందు ఒకసారి డీమార్ట్కి కూడా వెళ్ళాము. డీమార్ట్కి వెళ్ళి కూడా ఒక 1 year అవుతుంది. చిన్నుకి వెళ్ళగానే డీమార్ట్ మెమరీస్ అని రీకలెక్ట్ అయినట్టున్నాయి. డీమార్ట్ ట్రాలీ ఎక్కి డాడీ నన్ను అందులో తిప్పవా అనేసి అడుగుతున్నాడు. సేపు చిన్ను ఆనందం కోసం అలా తిప్పాము. కొద్దిసేపు అక్కడ స్పెండ్ చేసేసి కావాలి అనుకున్న నీడెడ్ థింగ్స్ ని కొన్ని తీసుకొని వెళ్ళాము. ఆల్ టైమ్ ఫేవరెట్ గులాబ్ జామున్ ఆఫర్ ప్యాకెట్ ఒకటి, అండ్ జున్ను పాలు లేకుండా జున్ను తయారు చేసుకోవడం కోసం ఒక పౌడర్ తీసుకొని వెళ్ళాము. ఇది ఫస్ట్ టైం ట్రై చేయడమే. లాస్ట్ టైం మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో తింటే చాలా టేస్టీగా అనిపించింది, ఒకసారి ట్రై చేద్దామని. అండ్ ఆల్సో ఒక షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తా, ఎలా వస్తుంది జున్ను అని. జున్నుకి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు కదా, ఇది ఎలా చేయాలి అని మొత్తం ఈ ప్యాక్ పై క్లియర్ గా ఇచ్చారు. ఎవరైనా చాలా ఈజీగా చేయొచ్చు. ఇది తీసుకోవడానికి మెయిన్ రీజన్ మా నాన్న కూడా టేస్ట్ చేశారు. ఈ జున్ను న్యాచురల్ మిల్క్ తో చేసింది అనుకున్నారు, బట్ ఇది పౌడర్ అని తెలిసి టేస్ట్ కూడా చాలా బాగుంది అనుకున్నారు. మళ్ళీ ఎప్పుడైనా మా నాన్న కోసం ఇది చేద్దాం అనేసి నేను ఈ ప్యాక్ తీసుకున్నా. డీమార్ట్ లో పిల్లలకి టాయ్స్ చాలా బాగుంటాయి క్వాలిటీ పరంగా, నాట్ ఓన్లీ టాయ్స్ ఎవ్రీథింగ్. బట్ నాకు చిన్ను కోసం టాయ్స్ ఆర్ క్లాత్స్ డీమార్ట్కి వెళ్తే తీసుకోవడానికి చాలా ట్రై చేస్తా, కొంచెం మోడర్న్గా అండ్ క్వాలిటీ బాగుంటాయని. మా చిన్నుని ఒక టాయ్ తీసుకో అంటే ఇంకా బాస్కెట్లో మొత్తం నింపేశాడు. ఫైనల్గా చిన్నుకి బాగా నచ్చిన ఒక టాయ్ తీసుకున్నాం. పిల్లల్ని జనరల్గా నువ్వు బాగా చదువుకొని పెద్దయ్యాక ఏం చేస్తావంటే ఒక్కో టైంలో ఒక్కొక్కటి చెప్తారు కదా, చిన్ను ఇప్పుడు అలానే చెప్పాడు. చిన్ను పోలీస్ అవుతాడంట, సో పోలీస్ కార్ తీసుకున్నాడు. బట్ అక్కడ ఉన్న టాయ్స్ అన్నీ ఒక్కొక్కటి ఆడుకొని చాలా బాగా ట్రై చేశాడు. ఇంకా పిల్లలకి యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. టెడ్డీస్ చాలా బాగున్నాయి, క్యూట్ గా. మా చిన్నుకి ఈరోజు హాఫ్ డే స్కూల్, మార్నింగే పంపించాం. ఇంట్లో వర్క్ ఫినిష్ అయ్యి మేము స్టార్ట్ అయ్యే టైంకి తీసుకొచ్చాము. నెక్స్ట్ డే 26th January రిపబ్లిక్ డే. సో స్కూల్ అంతా డెకరేట్ చేయడం కోసం స్కూల్కి హాఫ్ డే హాలిడే ఇచ్చారు. 90s కిడ్స్కి ఇండిపెండెన్స్ డే అయినా రిపబ్లిక్ డే అయినా కొన్ని మెమరీస్ ఉంటాయి కదా. ముందు రోజు స్కూల్ అంతా క్లీన్ చేయడం అండ్ డెకరేట్ చేయడం ఇవన్నీ చాలా ఉంటాయి కదా. ఇన్నో ఆ టాయ్స్ అన్నిటిని ట్రై చేసి ఏ టాయ్ నచ్చితే ఆ టాయ్ని తీసుకొచ్చి బాస్కెట్లో వేసాడు. బాస్కెట్ మొత్తం ఫిల్ చేశాడు. ఇవన్నీ మనం తీసుకెళ్దాం డాడీ అనేసి. నేను ఈ దుప్పట తీసుకున్నా, నాకు చాలా బాగా అనిపించింది. బ్లాక్ దుప్పట మధ్యలో గోల్డ్ బూటాతో చాలా బాగా అనిపించింది. ఇక్కడ చిన్ను కోసం షార్ట్స్ అండ్ నైట్ ప్యాంట్స్ వెతుకుతుంటే ఈ చిన్న క్యూట్ టీషర్ట్స్ కనిపించాయి, చాలా బాగున్నాయి. మంత్స్ బేబీస్ నుండి క్లాత్స్ ఎంత బాగుంటాయో, ఇంకా విశాల్ మార్ట్లో కూడా చాలా బాగుంటాయి కిడ్స్కి క్లాత్స్. ఫైనల్గా చిన్ను కోసం ఒక ప్యాంట్ తీసుకున్నాం. మేము ఏమేమి తీసుకున్నామో వీడియో ఎండింగ్లో అన్నీ చూపిస్తా.
ఫాస్ట్గా ఫినిష్ చేసి బిల్ కౌంటర్కి వెళ్ళి బిల్ పే చేసి బయటికి వచ్చాం. ఐస్ క్రీమ్ డీమార్ట్కి వెళ్ళాక ఐస్ క్రీమ్ మిస్ చేయడమా? నేను మిస్ చేసినా చిన్ను మిస్ చేయడు, అస్సలు ఊరుకోడు. డీమార్ట్ ఐస్ క్రీమ్ చాలా డేస్ నుండి మిస్ అయ్యాడు. 2 ఐస్ క్రీమ్స్ తీసుకున్నాం అండ్ ఒక చీజ్ పాప్కార్న్ కూడా తీసుకున్నాం. నాకు కొంచెం కోల్డ్, సో జస్ట్ అలా టేస్ట్ చేసా. సరుకులు కావాలనుకున్నప్పుడు రెగ్యులర్గా వెళ్తే ఇలా ఏం చెయ్యము, బట్ చాలా డేస్ అయిపోయింది కదా, ఒకసారి టేస్ట్ చేయాలనిపించింది. మీరు డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఇలా ఐస్ క్రీమ్ తింటారా? ఇక్కడ చిన్ను డ్రెస్ పై ఐస్ క్రీమ్ పడుతుందనేసి ఇలా తింటున్నాడు. చిన్ను అలా చేస్తుంటే చాలా ఫన్నీగా అనిపించింది. వింటర్ కదా, చాలా తొందరగా డార్క్ అయిపోతుంది. వెంటనే ఇంకా స్టార్ట్ అయి వెళ్ళాం. ఐస్ క్రీమ్ ఫినిష్ అవ్వగానే పాప్కార్న్ ఇవన్నీ ఫినిష్ అయ్యాక ఇక స్టార్ట్ అయి వెళ్ళాము. ఫైనల్ గా చిన్ను అయితే ఇలా కొన్ని డేస్ నుంచి మిస్ అవుతున్న ఎంజాయ్మెంట్ అంతా ఈ రోజున ఎంజాయ్ చేశాడు. ఇలా బయటకు రావడం, లాంగ్ జర్నీ చేయడం, డిమార్ట్కి వెళ్ళడం, వాడు ఐస్ క్రీమ్ తినడం, ఇవన్నీ చాలా మిస్ అయ్యాడు. హోల్డ్ చేసింది, కొంచెం స్పైసీగా తినాలి అనేసి నూడిల్స్ ఆర్డర్ ఇచ్చాము. పార్సెల్ వచ్చే లోపలనే ఈ గులాబీ స్వీట్ తీసుకున్నాం. డీమార్ట్లో మేము ఏం తీసుకున్నామో లాస్ట్లో చూపిస్తా అన్న కదా, ఇప్పుడు నేను ఒక్కొక్కటి చూపిస్తాను. చిన్న కోసం ఒక ప్యాంటు, ఒక దుప్పట తీసుకున్నా నా కోసం, అండ్ కార్ కూడా. చిన్న బాల్ కావాలన్నాడు అనేసి బాల్ కూడా తీసుకున్నాం. ఒక నాప్కిన్ అండ్ పీలర్ ఒకటి. ఈ పీలర్తో 3 టైప్స్గా కట్ చేసుకోవచ్చు, పీల్ చేసుకోవచ్చు అనేసి తీసుకున్నాను. ఒక గులాబ్ జామున్ ప్యాకెట్ అండ్ జున్ను పౌడర్, పూరీ కర్రీ కోసం శనగపిండి అండ్ టంగ్ క్లీనర్. మొత్తానికి చాలా డేస్ తర్వాత మా డేని ఇలా స్పెండ్ చేసాం. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.